ఓకే, హాయ్ అండి. గేమ్ చేంజర్ ట్రైలర్ చూశారు కదా. ఈ గేమ్ చేంజర్ మూవీ ఎలా ఉండబోతుంది అనేది మనకు డైరెక్టర్ శంకర్ గారు ఆల్రెడీ ఒక హింట్ అనేది ఇవ్వడం జరిగింది. సో అది ఎలా ఎలా ఉండబోతుంది, ఈ మెగా ఫ్యాన్స్ కానీ రామ్ చరణ్ ఫ్యాన్స్ కానీ, అదే మెగా మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ అంటే ఈ 3 కేటగిరీలకి సంబంధించిన ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, చిరంజీవి కానీ, పవన్ కళ్యాణ్ కానీ, రామ్ చరణ్ ఫ్యాన్స్ కానీ మంచి ఆకలి మీదతో ఉన్నారనమాట. సో ఈ మూవీ అనేది ఎలా ఉండబోతుందంటే, ఓల్డ్ మూవీ అర్జున్ సినిమా చూశారు కదండి మీరు, అర్జున్ సినిమా. సో బాగా ఆలోచించండి. ఫస్ట్ 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ 1 అవర్ మ్యాక్సిమం 1 అవర్ ఆ స్టోరీ పరంగా తీసుకొని వస్తాడు అనమాట గేమ్ చేంజర్ మూవీ. ఒకే ఒక్కడు మీరు అర్జున్ సినిమా, నేను స్క్రీన్ మీద ఫోటో వరకే మెన్షన్ చేస్తాను చూడండి. వీడియో ప్లే చేస్తే కాపీ రేట్ పడుతుంది నా ఛానల్ మీద. సో ఆ రేంజ్లో రాజకీయం పరంగా పొలిటికల్ పరంగా ఆ రేంజ్లో తీసుకొని వస్తాడు అనమాట సినిమాని. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే పోకిరి సినిమా చూశారు కదండి మహేష్ బాబుది. సో ఆ రేంజ్లో అనేది ఒక 1 అవర్ అనేది తీసుకురావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఉంది మెయిన్, ఒక్కడు మూవీ మహేష్ బాబుదే. మళ్ళీ ఒక్కడు మూవీ చూశారు కదండి, స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను చూడండి ఒకసారి. ఆ రేంజ్లో ఈ మూవీ అనేది తీసుకురావడం జరుగుతుంది అనమాట. సో ఈ ఈ 3 స్టోరీస్ని మిక్స్ చేసి వదిలితే ఈ గేమ్ చేంజర్ మూవీ. సో ఆల్రెడీ మనకు డైరెక్టర్ శంకర్ గారు అమెరికాలో జరిగిన డల్లాస్లో ఈవెంట్ జరిగింది కదా మొన్న, ఇటీవల ఒక 10 days అయింది. సో ఆ ఈవెంట్లో రివ్యూ చేసేసాడు అనమాట. సో ఈ విధంగా ఉంటుంది మూవీ అనేది అని చెప్పి హింట్ అనేది ఇచ్చేసాడు అనమాట. సో నెక్స్ట్ అసలు ఎలా ఉంటుందో ఏంటో తెలీదు. అందులో 256 ఫీట్స్తో తన కటౌట్, రామ్ చరణ్ కటౌట్ పెట్టి తీశారనమాట ఈవెంట్ని. మళ్ళీ అది కాకుండా పైనుంచి హెలికాప్టర్ నుంచి రోజా పూల వర్షం కురిపించారు. నేను ఫోటో పెడతాను చూడండి, వీడియో అయితే ప్లే చేయను, ఓన్లీ ఫొటోస్ వరకే పెడతాను. మీరు మళ్ళీ చూడాలనుకుంటే యూట్యూబ్లో ఉన్నాయి, అన్నీ అవైలబుల్గా ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. అలాగే వచ్చి డైరెక్టర్ శంకర్ గారు చెప్పాడు ఈ విధంగా ఉండబోతుంది అని. కన్ఫామ్ అండి, ఈ విధంగా ఉండబోతుంది. మాస్ క్యారెక్టర్, హెయిర్ ఉంటుంది ఫుల్గా. సో ఆ హెయిర్తో మహేష్ బాబు క్యారెక్టర్ని దించుతాడనమాట. మళ్ళీ ఇంకో క్యారెక్టర్ ఉంది పర్ఫెక్ట్గా రాజకీయ పరంగా ఉండేది. సో అది ఎలా ఉండబోతుంది అంటే, ఒకే ఒకడు అర్జున్ ఉన్నాడు కదండి, సో ఆ రేంజ్లో ఉండబోతుంది అనమాట. సో అర్జున్ కూడా కొంచెం చూసేదానికి డిగ్నిటీగా ఉంటాడు అనమాట ఆ మూవీలో. ఆ స్టోరీ పరంగా తీసుకొని వస్తాడు అనమాట. సో నెక్స్ట్ పంచి కట్టుకో ఉంటాడు, ఓకేనా, సైడ్ పాపడు తీసి పంచి కట్టుకో ఉంటాడు. సో ఆ క్యారెక్టర్ ఎవరిదంటే ఒక్కడు మహేష్ బాబుది మళ్ళీ, ఓకేనా. ఈ రేంజ్లో అనేది తీసుకురావడం జరుగుతుంది ఈ మూవీ అనేది. ఎవరు మిస్ చేయొద్దండి, సెన్సేషనల్ని సృష్టిస్తుంది ఈ మూవీ అనేది, పక్కా హిట్ కొడుతుంది అనమాట. సో మళ్ళీ ఇంకోటి వచ్చి నేను చెప్పాను కదా హెలికాప్టర్తో పూల వర్షం కురిపించారని, ఎవరికి చేయలేదు ఇంతవరకు, అసలు ఏ హీరోకి చేయలేదు. బాలీవుడ్లో కానీ, టాలీవుడ్లో కానీ, మళ్ళీ వచ్చి తమిళ్లో కానీ, కర్ణాటకలో కానీ, మలయాళంలో కానీ ఏ హీరోకి చేయలేదు. ఫస్ట్ టైం ఈ హీరోకి చేశారు, పెద్ద కటౌట్ పెట్టి. సో మామూలుగా ఉండదు నాకు తెలిసి, నేను అనుకుంటున్నానండి మామూలుగా ఉండదు. చూద్దాం ఏమవుతుందో తెలియదు కదా. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసి ప్రతి అప్డేట్ని నేను మీకు అందిస్తుంటాను. మన ఛానల్ని విజిట్ చేయండి అప్పుడప్పుడు, ఓకేనా.